సో అందరికీ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ గాస్పెల్ వాయిస్ ఛానల్. సో ఎప్పట్లానే బైబుల్ స్టోరీస్లో భాగంగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక స్టోరీని ఇప్పుడు మనము చెప్పుకుందాము. స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీ ఏంటంటే యోనా గ్రంథంలో ఉంటుంది మొత్తం కూడాను. పేజ్ నెంబర్ 762లో అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో 762లో ఉంటుంది ఈ స్టోరీ. ఒక 2 పేజెస్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్న వాళ్ళు అయితే రిఫర్ చేసి చూసుకోవచ్చు. నేనైతే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము. సో అమితయ్ కుమార్ అనేటువంటి యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిస్తూ ఉందంట. సో ఆ నినివే పట్టణస్థులంట దేవుని యొక్క దృష్టికి చాలా హేయమైనటువంటి వారిగా, అంటే చెడిపోయినటువంటి వారిగా, దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికేటువంటి వారిగా ఉన్నారంట. సో అది దేవునికి చాలా కోపాన్ని తెప్పించేటువంటిదిగా నినివే పట్టణస్థులందరూ కూడాను ఉన్నారంట. అయితే యోనాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాకు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతూ ఉన్నాడంట. యోనా, నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులు వారందరూ కూడాను సువార్త చెప్పు. ఏమనో తెలుసా, నేను ఆ పట్టణాన్ని వారి యొక్క క్రియల వల్ల నాశనం చేయాలి అని చూస్తూ ఉన్నాను. సో ఈ వార్త నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు యోనాతోటి. సో యోనా దేవుని యొక్క మాట వింటాడు కదా. సో అదేవిధంగా నినివే పట్టణానికి వెళ్ళాలి అని అంటే ఒక ఓడ ద్వారా ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అప్పట్లో సముద్ర మార్గాలు యూజ్ చేసేవారు అన్నట్లు తెలుసు కదా. అప్పట్లో సముద్ర మార్గం ద్వారానే వెళ్తూ ఉండేవారు. సో అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుని యొక్క మాట సెలవిచ్చింది. ఏమని? యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతూ ఉంది కదా, నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. కానీ యోనా ఏం చేశాడో తెలుసా? ఆయన యొక్క స్వంత నిర్ణయాన్ని, అసలు ఎందుకు యోనా నినివే పట్టణానికి వెళ్ళలేదంటే, నినివే పట్టణస్తులు దేవుని యొక్క మాట వినకుండా దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తూ దేవునికి హేయమైనటువంటి వారిగా జీవిస్తూ, అంటే దేవునికి ఇష్టం లేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నారు కదా. ఆయన అనుకున్నాడు, సో యోనా అనుకున్నాడు, ఏమని అనుకున్నాడంటే నినివే పట్టణస్తులకి అది జరగాల్సినటువంటి పనే, దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి ఆయన వాళ్ళని శిక్షించడం అనేటువంటిది దేవునికి కూడా కరెక్టే, వాళ్ళు శిక్షకు పాత్రలయ్యే ఉంటారు అని అనుకుంటూ ఉన్నారనమాట. సో అలా అనుకుంటూ ఉండి ఈయన యోనా ఉన్నాడు కదా, నినివే పట్టణం వెళ్ళకుండా తార్షీషు, అంటే క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి తార్షీషు వెళ్ళేటువంటి ఓడను ఎక్కుతున్నాడు. అంటే దేవుడు ఒక చోటికి వెళ్ళమంటే యోనా మాత్రం మరొక చోటికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో అయితే ఏం జరిగిందంటే, సో హ్యాపీగా వెళ్ళిపోయి తార్షీషు ఓడలో కూర్చున్నాడు. సో తార్షీషు వెళ్ళి కూర్చోడం కాకుండా చక్కగా ఓడలో అంట అడుగు భాగంలోకి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉన్నాడంట. సో రిలాక్స్ అవుతూ ఉండగా అసలు నార్మల్గా దేవుని యొక్క మాట వినకపోవడమే చాలా చేసినటువంటి తప్పు. అయితే హ్యాపీగా వెళ్ళిపోయి ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడంట. సో చూసావా, దేవుని యొక్క మాట వినలేదు, అదొక తప్పు చేశాడు. తప్పు చేసి నినివే పట్టణానికి వెళ్ళవయ్యా అని దేవుడు ఆజ్ఞాపిస్తే అది వదిలేసి తార్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కినటువంటి పశ్చాత్తాపం పడ్డా లేదు. హ్యాపీగా ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి రిలాక్సేషన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. రిలాక్స్ అంటే విశ్రాంతి తీసుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు అనమాట. సో అయితే అంతా హ్యాపీగా జరుగుతుంది, జర్నీ సాగుతూ ఉంటుంది అనమాట. ఆ ప్రయాణం అలా సాగుతూ ఉంటుంది. అయితే సముద్రంలోకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గొప్ప తుఫాను రేగిందనమాట. ఒక గొప్ప తుఫాను రేగడంతో ఓడంతా కూడా అతలాకుతలం అల్లాడిపోతుంది. సో ఆ పెద్ద పెద్ద అలలన్నీ కూడాను వచ్చి ఆ ఓడని ఢీకొడుతూ ఉన్నాయి అన్నమాట. సో ఆ ఢీకొట్టేటువంటి క్రమంలో ఆ ఓడ అనేటువంటిది కంట్రోల్ అవ్వట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడాను ఎవరి దేవుళ్ళకి వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ మన యోనా ఉన్నాడే హ్యాపీగా ఏం పట్టించుకోవట్లేదు అనమాట. సో కిందకి వెళ్ళిపోయి దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టేసి దేవుని వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా ఆయన మాటను జవదాటి కిందకి వెళ్ళి రిలాక్స్గా పడుకొని ఉన్నాడు. ఇదంతా గందరగోళం జరుగుతుంది, ఏం జరుగుతుందో అనవసరం, అలా వెళ్ళి హ్యాపీగా రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సో అయితే ఓడ ఇలా సముద్రంలో అతలాకుతలం అవ్వడం మనం చూస్తూ ఉంటాము.
ఆ అలల తాటికి ఓడంతా తిప్పివేయబడుతూ ఉందంట. సో, అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను ఎవరి దేవుడికి ఎవరు ఎవరెవరు వారి యొక్క దేవుళ్ళకు వారు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. గట్టిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారనమాట. సో, ఎవరి దేవుడికి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఓడలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఈ అడుగున బాగాన నిద్రపోతూ ఓడ యొక్క అడుగు బాగాన నిద్రపోతున్నటువంటి యోనా దగ్గరకు రావడం మనం గమనిస్తూ ఉంటాము. సో, వచ్చి అంటాడు, ఓయ్ నిద్రపోతా నువ్వు లెగువు. ఒక సముద్రంపై యోనాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఓయ్ నిద్రపోతా, అరే నిద్ర మహోడా, ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోతూ ఉన్నావు? ఇక్కడ ఓడంతా కూడాను తగలబడిపోయేటువంటి మునిగిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఒక గొప్ప తుఫాను వచ్చేసిందిరా నాయన, నువ్వు ఇంకా నిద్రపోతూ ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? మేమందరం కూడాను ఎవరి దేవుడికి అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. నీవు కూడా నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థన చేస్తూ ఉండరా, కనీసం ఆయనన్నా మన యాపదలో తప్పిస్తాడేమోనని దేవుడు ఆ యొక్క ఓడలో ప్రయాణించేటువంటి వాడి ద్వారా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము. సో అప్పుడు యోనాకి పరిస్థితి అర్థమైపోయింది. సో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది నా పైకి వస్తుందని అర్థమైపోయిందండి యోనాకి. అంటే దేవుడు యోనా పైన కోపోద్రేకుడై ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. సో అంతే కదా. సో ఎవరైనా కానీ మనం పేరెంట్స్ మాట వినపోతేనే వాళ్ళు ఎంతో కోపోద్రేకానికి గురయ్యి మనం అప్పటికప్పుడు దండిస్తూ ఉంటారు కూడా. సో దేవుడు కూడా యోనా పైన ఒక తండ్రిలాగా ఏం చేస్తున్నాడంటే కోపాన్ని ప్రదర్శింపజేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఏం జరిగిందంటే యోనాకి సీన్ అర్థమైపోయింది. ఏమనంటే కన్ఫామ్గా ఇది దేవుని యొక్క మాటను జవదాటి వెళ్ళినందుకు, దేవుని యొక్క మాటను వినకుండా వెళ్ళకూడనటువంటి చోటికి నేను వెళ్తున్నందుకు, దేవుని యొక్క మాట విని వెళ్ళాల్సినటువంటి ప్రదేశానికి కాకుండా వేరొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నా మీదకి వస్తుంది అని అర్థం చేసుకున్నాడు అనమాట. సో అలా అర్థం చేసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. జరిగినదంతా చెప్తూ ఉన్నారు. నినివే పట్టణస్తులంట దేవుని యొక్క కోపానికి గురైనటువంటి వారిగా ఉన్నారు. అయితే దేవుడు నాకు ఇలా ఆజ్ఞాపించాడు, నినివే పట్టణస్తులకు వెళ్ళి సువార్త చెప్పు, అంటే నా యొక్క మాటలు చెప్పు, నా యొక్క కోపము నినివే పట్టణస్తులైనటువంటి మీ వారిపైకి వస్తుందని చెప్పమన్నాడు. కానీ నేను ఆ పట్టణంకు వెళ్లకుండా తార్షిషు వెళ్ళేటువంటి మార్గాన్ని నేను ఎంచుకున్నాను. సో నా వలనే ఈ యొక్క గొప్ప ఉగ్రత అనేటువంటిది వస్తూ ఉందన్నమాట అని చెప్తూ ఉన్నాడు. సో అయితే ఏం జరిగిందంటే చెప్తూ ఉన్నాడు. సో దీనికంటే ముందు ఏం జరిగిందంటే అందరూ కూడాను చీట్లు వేసుకుంటున్నాడు. సో ఏమనంటే ఇదంతా కూడాను ఎవరి వల్ల సంభవిస్తుందో తెలుసుకోవాలని అందరూ కూడాను చీట్లు వేస్తూ ఉన్నారనమాట. అయితే ఏం జరిగింది, చివరికి ఆ చీట్లు వేసుకునేటప్పుడు కూడాను, సో ఆ పేపర్స్ వేసుకునేటప్పుడు కూడాను యోనా యొక్క పేరు రావడం జరుగుతుంది. సో అర్థమైపోయింది కదా, దేవుని యొక్క మాట వినడం ద్వారా వినలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత యోనా పైకి రావడం మనం అబ్జర్వ్ చేసుకుంటాము. సో యోనా ఉన్నటువంటి ప్రదేశం కూడాను అక్కడ దేవుని యొక్క కోపంతో నిండబడిపోయి ఉందన్నమాట. అంటే దేవుని యొక్క మాటను జవదాటి వెళ్ళడం ద్వారా ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి కూడా దేవుని యొక్క ఉగ్రత రావడం మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఉన్నటువంటి యోనా ఒక్కడికే ప్రమాదం జరగట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రమాదంలో పడిపోయేటువంటి స్థితిలోనికైతే వెళ్ళిపోయారు. సో అయితే చిట్లు వేసుకున్నారు. అది ఒక యోనా పేరు రావడం మనం చూస్తూ ఉంటాము. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. అయితే యోనా పేరు రావడం వల్ల ఏం జరిగిందంటే స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఏం చేశారంటే చెప్పడమే కాదు, ఆ స్టోరీ చెప్పడం దాని యొక్క పరిష్కారం కూడాను యోనా వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడివేయండి, నా వలనే ఈ యొక్క అపాయం అనేటువంటిది మీకు సంభవించింది. ఇక గొప్ప తుఫాను కూడాను దేవుని యొక్క ఉగ్రత వల్ల, అంటే నా యందు దేవుని యొక్క ఉగ్రత జరిగినందువల్ల ఈ గొప్ప తుఫాను రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దాని యొక్క పరిష్కారం ఏంటంటే నన్ను ఎత్తి సముద్రంలోకి వేయండి అని యోనా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దీనికి అక్కడ ఉన్నటువంటి నావికులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి యోనాతో ప్రయాణించేటి వారందరూ కూడాను దానికి చాలాను
అంటే పడేయడానికి ఇష్టపడరు అనమాట. వాళ్ళకి ఆల్రెడీ దేవుని యందు భయం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆయనను ఎత్తి పడేస్తే వాళ్ళు నిందను అంటే నిందితులు అయిపోతారని వాళ్ళు భావించారు కాబట్టి సో వాళ్ళు పడవేయడానికి నిరాకరించారు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడాను. అయితే మీరు ఏం కాదు, నన్ను ఎత్తి పడేయండి, సో నా దేవుడు ఏదో విధంగా నన్ను ఆయన మార్గంలో తీసుకెళ్తాడు అని యోన ఆలోచన చేసి ఇంకా అప్పటికి కూడాను అక్కడ ఉన్నటువంటి తుఫాను తగ్గేటువంటి క్రమంలో లేదు. ఇంకా తుఫాను ఎక్కువ ఒకటి ఉండడం వల్ల సో వాళ్ళు చేసేదేం లేక వాళ్ళందరూ కూడా అనుకుంటారు మేము ఎత్తి పడేస్తాము, సో ఆ దోషాలు ఏమీ కూడాను మా పైకి రాకుండా ఉండును కాక అన్నటువంటి ప్రార్థనలు చేసేసి చివరికి ఎత్తి యోనాని ఆ యొక్క సముద్రంలో పడేస్తారనమాట. సో చూసారా, దేవుని యొక్క మాట వినకపోవడం ద్వారా అనేకమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది, దేవుని యొక్క కోపం అనేటువంటిది యోన మీద రావడం మనం చూస్తూ ఉంటాము. అది సహజమే కదా. సో మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క ప్రణాళికలు వెళ్ళకుండా, దేవుడు చెప్పమన్నది చెప్పకుండా మన ఇష్టం వచ్చినటువంటి చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటాము. సో అందువల్ల నష్టపోయేది ఎవరో కాదండి, దానివల్ల నష్టపోయేది మనమే. సో దేవుడు ఏదైతే చెప్పాలి అని మనకు చెప్పి ఉన్నాడో సో అది చెప్పడం ద్వారా మనకు లాభమే కానీ నష్టమేమీ కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో అలా అయితే తీసుకెళ్ళి పడేశారు కదా, సముద్రంలో పడవేశారు. సముద్రంలో వెళ్ళిపోయిన తర్వాత ఒక సొరచాప అనేటువంటిది చూసిందనమాట. సో ఆ సొరచాప అనేటువంటిది ఏం చేసిందంటే యోనాని మింగివేయడం మనం చూస్తూ ఉంటాము. ఆ సొరచాప ఏంటి, యోనాని మింగివేయడం ఏంటి? సో ఎక్కడితో కథ ఎండింగ్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం కదా. సో అది బ్లండర్, మిస్టేక్. సో అలా ఎండ్ అయిపోవడం ద్వారా దేవుని యొక్క మహిమ అనేటువంటిది అక్కడ అది మహిమ అక్కడ పడడం అనే మహిమ అనేది అక్కడ గణపరచబడడం మనం చూడలేకపోతూ ఉంటాం అనమాట. సో అక్కడ దేవుని యొక్క మహిమ గణపరచబడాలి కాబట్టి ఏం జరిగింది తెలుసా, తార్షీషు నుండి దాదాపుగా యోనా పట్టణం అనేటువంటిది చాలా పెద్ద పట్టణం అనమాట. సో అలా పెద్ద పట్టణానికి వెళ్ళడానికి దాదాపుగా ఒక 3 days అంటే 3 రోజులు సముద్ర ప్రయాణం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. సో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, సో ఆయన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి శిక్షను అనుభవించేశాడు. సో అనుభవించిన ద్వారా ఏం చేశారు, మళ్ళీ ఆయన తప్పు ఒప్పుకొని పడుతూ ఉన్నాడు కదా. సో ఆ పశ్చాత్తాపం పడడం వల్ల మళ్ళీ తిరిగి సముద్రంలోనికి వేయబడ్డాడు. సో ఆ సముద్రంలోకి వేయబడిన తర్వాత యోనాని కాపాడడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక సొరచాపను పంపించాడు అనమాట. సో మనం కూడాను కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటాము. సో ఆ తప్పులటువంటి మానవుడి యొక్క సహజ గుణం అన్నమాట. సో ఎవరు కూడాను పర్ఫెక్ట్గా ఉండరు. సో ప్రతి ఒక్క మనుషులు కూడాను తప్పు చేయడము సహజమైనటువంటి ఒక అలవాటుగా మారిపోతూ ఉంటుంది. కానీ ఆ తప్పు చేయడం అనేటువంటి తప్పు కాదు. సో ఆ తప్పుని ఒప్పుకోవడం, ఆ తప్పుని తగ్గ పశ్చాత్తాపడడం అనేటువంటిది అక్కడ ఒక మేజర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా యోనాని ఆ చేప అనేటువంటిది మింగివేయడం జరిగింది. సో అది 3 days ట్రావెలింగ్ అవుతుంది కదా, తార్షీష్ నుండి దాదాపుగా నినివే పట్టణానికి ఒక 3 రోజుల ప్రయాణం అనేటువంటిది. సో ఆ 3 రోజులు కూడాను అది తీసుకొని నినివే ఒడ్డున కక్కి వేసింది. సో ఇక్కడ ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఆ యొక్క సొరచాప అనేటువంటిది అక్కడ ఉపవాసం ఉంది, అంతే కదా. ఏదన్నా తీసుకున్నప్పుడు సొరచాప అనేటువంటిది దాని యొక్క జీర్ణ ప్రక్రియ అంటే దాని యొక్క డైజెషన్ ప్రాసెస్ అనేటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది, అర్థమవుతుందా. సో అప్పుడేం జరుగుతుంది, ఒకవేళ ఏదన్నా తీసుకున్నప్పుడు కడుపులో ఉన్నటువంటి యోన తీసుకున్నటువంటి ఆహారం ద్వారా డైజెస్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడు, అంటే ఆల్మోస్ట్ చనిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ అలా జరగలేదు. ఏం జరిగింది తెలుసా, దేవుని యొక్క మాట చొప్పున ఆ యొక్క చేప కూడాను ఉపవాసం ఉందంట. సో నిజమే, ఎంత గొప్ప విషయమో తెలుసా. మనుషులంటే ఎలాగో ఉండరు, కానీ ఆయన మాట జంతువులు వింటున్నాయి, సముద్రంలో ఉన్నటువంటి జీవులు వింటున్నాయి అంట. సో ఆయన మాటలు వినడం ద్వారా ఆ చేప తీసుకొని వెళ్ళి నినివే ఒడ్డున కక్కి వేసిందంట. సో ఉన్నటువంటి
యోన యోన ప్రార్థన ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుడా వాడను క్షమించు, నువ్వు చెప్పిన మార్గంలో వెళ్ళకుండా నేను వేరే మార్గంలోని ఎంచుకున్నాను. సో అలా ఎంచుకోవడం ద్వారా అంటే దేవుని యొక్క మాటను వినకుండా నేను నా యొక్క సొంత మాటలు అనుసరించడం ద్వారా, నా యొక్క సొంత ఆలోచనలు అనుసరించడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం నాపైకి వచ్చింది. సో నన్ను ఈ స్టేజ్లో కూడాను నువ్వు నన్ను క్షమించేశావు. ఇక నువ్వు కనుక నన్ను ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను వెళ్ళిపోయి నువ్వు ఏదైతే చెప్పమని నినివే ప్రజలకు చెప్పావో నేను కూడాను సేమ్ అదే విధిగా వెళ్ళి చెప్పేస్తాను అని యోనా కడుపులో ఉండి ఆ 3 days ప్రార్థన చేసినటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాము. సో అయితే నినివే పట్టణపు ఒడ్డున కక్కివేసింది అనమాట. ఆ సముద్రపు ఒడ్డున కక్కివేసింది. సో ఇంకా యోనా లేచాడు, ఇంకా నీట్గా తయారైపోయి పట్టణంలోనికి వెళ్ళిపోయాడు. సో యోనా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను సువార్త చేయడం స్టార్ట్ చేశారు. ఏమన్నా తెలుసా? మీరు దేవునికి చాలా హేయమైన వారిగా ఉన్నారు. సో దేవుడు నన్ను పంపించాడు. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క కోపానికి మీరంతా కూడాను బలి కాకూడదు అనేటువంటి ఉద్దేశం ద్వారా నినివే పట్టణాన్ని మరికొన్ని రోజుల్లో నేను నాశనం చేయబోతూ ఉన్నాను అని దేవుని యొక్క మాటలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడాను నినివే పట్టణస్తులందరూ కూడాను చెప్పారన్నమాట. సో అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటుంటారు? మేబీ ఒక మన మనుషులుగా ఆలోచన చేసుకుంటే ఏమని అనుకుని ఉంటారు? వీడెవడో ఎక్కడి నుంచో వచ్చి నా దేశాన్ని మా సిటీని పాడు చేయాలని చూస్తున్నాడని చెప్పేసి ఆయన మీద రివర్స్ అయిపోవడం చూస్తూ ఉంటాము నార్మల్గా మన మనుషులైతే. కానీ అలా జరగలేదన్నమాట. సో దేవుడు పంపించినటువంటి కుమారుడు అని వాళ్ళు గ్రహించి ఏం చేశారు తెలుసా? అందరూ కూడాను ఉపవాసం ఉన్నారు. సో మనుషులంటే ఉపవాసం ఉండొచ్చు, కామను. సో మనుషులు ఎవరు చెప్పినా ఏది చెప్పినా నమ్మేస్తూ ఉంటారు కదా. కానీ ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి రాజు కూడా ఉపవాసం ఒక 3 రోజులు ఉపవాసం ప్రకటించి బూడిదలో కూర్చొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఆయన ప్రార్థన చేయడమే కాకుండా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారందరి కోసం కూడాను ఆజ్ఞటువంటి జారీ చేశాడు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క బూడిదలో కూర్చొని ప్రార్థన చేసి ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి వాడుతున్న గర్వాన్ని, వాళ్ళందరికీ ఉన్నటువంటి ఆ యొక్క అనేటువంటి వర్డ్ని, అంటే నేను అనేటువంటి ప్రార్థన చేసి అందరూ కూడాను ఏకతాటిపైకి వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, ఒక సేవకుడి ద్వారా విన్నప్పుడు వాళ్ళందరూ కూడాను చాలా హ్యాపీగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక దుఃఖాక్రాంతులై ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ఏమని తెలుసా? దేవుడా నన్ను క్షమించేసేయండి, మీ అందు మేము పాపం చేసినటువంటి వారిగా ఉన్నాము, దయచేసి మీ యొక్క కరుణ వల్ల మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. సో అయితే యోనా చెప్పేశాడు కదా, చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత దూరంగా వెళ్ళి ఒక ఎడారిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. సో అసలు ఏం జరుగుతుంది? దేవుడు చెప్పాడు కదా నాశనం చేస్తానని, నాశనం చేస్తాడా లేదా అని యోనా దూరంగా వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. సో చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక గొప్ప ఎడారి అంటే ఎండగా ఉంటుంది కదా. సో ఆ ఎండలో కూర్చొని ప్రార్థన చేస్తూ కూర్చొని చూస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తారని చెప్పారు కదా, సో చేస్తాడా లేదా అని కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. అయితే అక్కడ ఎక్కువ ఎండడం ఉండడం వల్ల యోనా ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఈ ఎండలో నన్ను చంపేయకుండా నన్ను తీసేసుకో అయ్యా, ఈ ఎండలో నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. సో అయితే ఏం జరిగింది తెలుసా? ఒక గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఒక సొర చెట్టు అక్కడ మొలిచిందంట. మొలడం వల్ల ఏమవుతుంది? సో ఆ చెట్టు నీడలో యోనా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. సో ఆ ఎండ బారి ఉండి తప్పించుకోవడానికి యోనా ఆ చెట్టుకి నీడలో విశ్రమిస్తూ ఉన్నాడు. సో అంటే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అసలు ఇది పాసిబులేనా? ఒక ఎడారి ఏంటి, అక్కడ సొరచేట మొలవడం ఏంటి? ఆ మొలిచినటువంటి సొరచేప, ఆ సొర చెట్టు మళ్ళీ వెంటనే అదే రాత్రి చనిపోవడం ఏంటి, వాడిపోవడం ఏంటి? ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ది నేమ్ ఆఫ్ లా. సో ప్రతిదీ కూడా యేసు యొక్క నామం, దేవుని యొక్క నామంలో ప్రతిదీ కూడాను సాధ్యమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో అయితే ఏం జరిగిందంటే ఇదంతా కూడా అయిపోయింది కదా. ఇంకా యోనా కోపడుతూ ఉన్నాడు.
దేవుడు ఏం చేశాడంటే ఆ నినివే పట్టణస్తులందరిని కూడాను వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళకి తెలియబడి ఉన్నాయి. సో ఆ తెలియబడి ఉండడం ద్వారా ఏం చేసుకున్నారంటే వారందరూ కూడాను ఆ పాప క్షమాపణ నిమిత్తమై సో ఆ పాపని పోగొట్టుకోవడం కోసమై ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయినటువంటి యెహోవా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయ్యో నా కుమారులే కదా వీళ్ళందరూ కూడాను, సో నా పిల్లలే కదా, సో నా పిల్లలు తెలియక పాపం చేసి ఉన్నారు. సో వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళందరిని ఏం చేశారంటే ఒక్కసారిగా క్షమించేశాడు అనమాట. క్షమించేటువంటి మనస్సు దేవుడు కలిగి ఉన్నారు. సో అదే ప్రకారం వాళ్ళందరినీ కూడా క్షమించేశాడు. సో ఈ క్షమించడం ద్వారా యోనాకి నచ్చలేదనమాట. యోనా నిరాశపడి కోప్పడుచు నన్ను అక్కడి నుంచి తీసుకొని నీ మనసు నా దేవుని మీద కోప్పడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, నాకు ఈ విషయం తెలుసు, నువ్వు ప్రేమ గలవాడు అని తెలుసు, నువ్వు జాలి గలవాడు అని తెలుసు. సో నీ గురించి తెలిసే నేను ఇక్కడ నినివే పట్టణంలో పాపం చేశారు కదా, తప్పు చేశారు, సో వాళ్ళకి శిక్ష కరెక్టే అని తెలిసి నువ్వు తప్పిస్తావనే తెలిసి నేను తార్షిపోయేటువంటి వాడు ఎక్కాను. నువ్వు నన్ను అక్కడి నుంచి మళ్ళీ నాకు ఎన్ని హింసలు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఎక్కడ వేసావు, దీనికోసమేనా అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏం జరిగిందో తెలుసా, అక్కడ దేవుడు మాత్రము ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణను అక్కడ చూపించాడు. యోనా ఏమని తెలుసా, యోనా నువ్వు నిన్నంతా కూడా ఎండలో కూర్చున్నావు కదా, సో ఆ ఎండ నుంచి తప్పించడం కోసము నీ కోసం రాత్రికి రాత్రే ఒక సొర చెట్టుని అక్కడ మొలిపించానే. సో అది రాత్రి వరకే ఉంది, మళ్ళీ తర్వాత చనిపోయింది కదా. సో అలానే సొర చెట్టు రాత్రంతా ఉంది కదా, రాత్రంతా నీకు నీడనిచ్చింది, పగలంతా కూడా నీకు నీడనిచ్చింది. సో ఆ ఎండ బారుని తప్పించింది. సో అటువంటిది చనిపోయింది, ఆ పొద్దున కల్లా ఆ యొక్క సొర చెట్టు అనేటువంటిది చనిపోయింది కదా. సో అలానే నా పిల్లలు కదా, వాళ్ళు ఓకే తప్పు చేశారు, కానీ ఆ తప్పును తెలుసుకొని ఉన్నారు కదా అని దేవుడు యోనాకి జ్ఞానం ఇచ్చాడు అనమాట. సో జ్ఞానాన్ని ప్రసాదించాడు. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు పాపం చేశారు, కరెక్టే, పాపం చేయడం అనేటువంటిది అది కన్ఫామ్గా రాంగే. కానీ ఆ పాపం చేయడం, దేవుని యొక్క మాట వినకపోవడం ద్వారా ఏం జరిగిందంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. సో అది ఇన్ టైంలో వాళ్ళు అంటే ఉన్నటువంటి టైంలోనే వారంతా కూడాను తెలుసుకున్నారు. సో తెలుసుకోవడమే కాదు వాళ్ళు చేసింది, తెలుసుకోవడం వేరు, తెలుసుకోవడం కాకుండా వాళ్ళు ఆ యొక్క పాపం చేసినటువంటి దానికి ఆ పశ్చాత్తాపం అనేటువంటి పడ్డారు. సో దేవుడు అక్కడ ఫిదా అయిపోయాడు అనమాట. దేవుడు ఎంతైనా ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ మాట చెప్పంగానే అయ్యో నా పిల్లలే కదా వీరు కూడా పాపం తెలియక చేసి ఉన్నారు, అయినా సరే నా పిల్లలే పాపం చేశారు, ఈసారికి వదిలేద్దాం అన్నట్లు ఒక ఛాన్స్ ఇచ్చాడు అనమాట. సో ఆ ఛాన్స్ని వాళ్ళు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్నారు. సో యూటిలైజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు దొరికినటువంటి ఆ యొక్క లాభం ఏంటో తెలుసా, వారు నశించిపోయేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయారు. అంటే శిక్షను విధించేటువంటి స్థాయిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఏం జరిగింది, వాళ్ళ యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఏం జరిగింది, అక్కడ ఉన్నట్టు వారందరూ కూడాను క్షమించబడ్డారు. సో అయితే దేవుడు మళ్ళీ యోనా క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో అంతే కదా, ఈరోజు నువ్వు కూడా దేవుని యొక్క మాట వినకుండా, ఈరోజు మనం కూడాను దేవుని యొక్క మాట వినకుండా, దేవుని చెప్పేటువంటి పనులు వినకుండా మన స్వంత ఆలోచనల ద్వారా, మన స్వంత పనుల ద్వారా మనకి ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటామే. అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేటువంటిది, అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అనేటువంటిది అక్కడ తప్పు కాదు. అది మనం చేసినటువంటి దానికి శిక్ష అనేటువంటిది కామనే. కానీ ఆ ప్రాబ్లము ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆలోచించాలి. సో ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క మాట వినకపోవడం ద్వారా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వింటే ఏమవుతుంది, దేవుడు ఏదైతే చెప్పాడో నినివే పట్ల ఏదైతే చెప్పాడో యోనాకు అదే విధంగా చేస్తుంటే దేవుడు ఎంతగానో సంతోషించేవాడు. కానీ యోనా చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, దేవుని యొక్క మాట వినకుండా ఆయన సొంత ఆలోచనల ద్వారా నినివే వెళ్ళాల్సినటువంటి యోనా తార్షీషుకు వెళ్ళిపోయాడు. సో అలా వెళ్ళిపోవడం ద్వారా ఏమొచ్చింది, దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క కోపం యోనా పైకి రావడం మనం చూస్తూ ఉంటాము. సో ఈరోజు కూడా మనం కూడా అంతే, కొన్నిసార్లు దేవుడి యొక్క మాట వినకుండా దేవుని యొక్క
ఆలోచనలు మనకు లేకుండా, దేవుని యొక్క ఆలోచనలో మనల్ని నడవకుండా, మన సొంత ఆలోచన చొప్పున మనము మనకిష్టం వచ్చినటువంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటాము. సో దేవుడు ఈ రోజున నీతో ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఏదో చేయమనట్లా, నేను ఏదో కొన్ని లక్షలు లక్షలు నాకు ఇయ్యండ్రా అనట్లా. ఆయన మాట విను చాలు అంటున్నాడు. సో ఆయన మాట విన్నటువంటి వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగా ఉన్నాడనమాట. అదే యోనా డైరెక్ట్గా నినివే వెళ్ళి చెప్పుంటే వాళ్ళు ముందుగానే మారిపోయేవారు అనమాట. కానీ అక్కడ దేవుని మాట ధిక్కరించి, దేవుని మాట వినకుండా తార్షీషు వెళ్ళాడు, సమస్యలు కొని తెచ్చుకున్నాడు. ఈ రోజున ఉన్నారా ఎవరైనా మన మధ్య? ఈ రోజున ఉన్నారా మన మధ్య ఎవరైనా దేవుని యొక్క మాట వినకుండా, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన చెప్పినటువంటి మార్గంలో నడవకుండా అనేక సమస్యలు గుండా మనం పోరాడుతూ ఉంటాము. అనేక సమస్యలపై మనం పోరాడుతూ ఉంటాము. కానీ దేవుడు ఈరోజు నీతో ఏమంటున్నాడో తెలుసా? నువ్వు తప్పు చేసినా సరే, తెలియక చేసావు కదా, సో ఆ తప్పుని క్షమించడానికి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆ తప్పుని క్షమించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. సో ఒకవేళ అలాంటి వారు ఎవరైనా మన మధ్య ఉన్నారేమో, మనల్ని మనం పరీక్షించుకోవడం ద్వారా మనకి లాభమే కానీ నష్టం అనేటువంటిది లేదని దేవుని యొక్క వాగ్దానం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ఉగ్రత మనం పొందడం ద్వారా మనకు అన్ని నష్టాలే. కుటుంబంలో నష్టాలు వస్తాయి, కాలేజ్ లైఫ్లో నష్టాలు వస్తాయి, ఒకవేళ మనం జాబ్ చేసుకుంటే జాబ్స్లో నష్టాలు వస్తాయి, బిజినెస్ చేసుకుంటే బిజినెసెస్లో నష్టాలు రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట వినకపోవడం నువ్వు తప్పు, అలా నా మాట వినకుండా నువ్వు మళ్ళీ వేరొకటి చేయడం అనేది ఇంకొకటి తప్పు. సో నా మాట దాటేసావు కదా, సో దాటినటువంటి దానికోసం పశ్చాత్తాపడమని మాత్రమే దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఒకవేళ ఆ పశ్చాత్తాపం నేను పడ్డామంటే, సో మనకంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. ఆ పశ్చాత్తాపడి, దేవుడు ప్రేమమయుడు కదా, దేవుడు జాలిగినటువంటి దేవుడు కదా. సో మనం చేసినటువంటి తప్పులు కూడా మనం పశ్చాత్తాపడినప్పుడు, పశ్చాత్తాపం అంటే ఇంకొకటి ఏదో కాదు, మనం చేసినటువంటి పాపాలు కానీ, మనం చేసినటువంటి దేవునికి అవిధేయత కలిగించేటువంటి చేసిన పనులు కానీ దేవుని యొక్క సమక్షంలో, దేవుని యొక్క ప్రార్థనలో మనం ఒప్పుకోగలిగితే ఆ పాపాలను క్షమించేశాడు. సో క్షమించడం మాత్రమే కాదు, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నీ జాబ్, నీ రెస్పెక్ట్ అండ్ నీ వాల్యూస్ ఏమైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని రెట్టింపు చేసి నీకు ఇవ్వబోతా ఉన్నాడు. సో అంతేగా. సో స్టోరీ ఎలా వచ్చిందో కింద మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ప్రైజ్ లార్డ్.